మంచిది ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వాక్యం, పేజీ నంబర్ 771. మీరందరూ క్రొత్త నిబంధన గ్రంథములు వెతుకుతున్నారు, రాత్రంతా వెతికినా దొరకదు. 771వ నంబర్ పేజీ. రైట్. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకొనుచున్నావు. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచిన ప్రత్యక్షమవి నీ బిడ్డలకు కావలసిన మాట ఈ పూట నా నోట ఉంచి మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక స్తోత్రం చెప్పండి మంచిగా, 2 చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, హబక్కుకు అనబడిన ఒక గొప్ప ప్రవక్త దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఆయనలో ఉన్న ఒక మంచి సుగుణాన్ని బయటపెట్టిన సందర్భము ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం. ఆయన ఎవరయ్యంటే కోపించుచునే వాత్సల్యత చూపే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా ప్రియులరా, వాస్తవానికి ఒకటి మనము కోపగించుకుంటాం, లేకపోతే వాత్సల్యత చూపుతాం. ఈ రెండు ఒకేసారి మనము చూపాలంటే మన వల్ల అది కాదు. ఎక్కువ శాతం లేకపోతే 75% కోపమే చూపిస్తాం, 25% వాత్సల్యత చూపుతాం. అయితే వాత్సల్యత 25% మరలా చూపినా మనం ఎవరి మీద అయితే కోపగించామో వారి మీద మొదట చూపిన ప్రేమనైతే మరలా మనము చూపలేము. ఇది వాస్తవం. ప్రేమించవచ్చు, అయితే వాళ్ళు మనకు కోపం రేపిన తర్వాత, మనను బాధ పెట్టిన తర్వాత, మనకు దుఃఖము కలుగ చేసిన తర్వాత, మనము కోపం వచ్చి వారిని షడాబడా తిట్టేసిన తర్వాత మరలా సమాధాన పడిన తర్వాత వాడిలేరా అని వదిలిపెడతాం. కానీ అయితే మొదటి ప్రేమ చూపలేం. మొదట వారితో ఎలా మాట్లాడామో అలా మాట్లాడలేం. మొదట వారిని ఎలా స్నేహించామో అలా మనం స్నేహించలేం. ఇది మానవుల నైత్యం. ఇది ఎక్కువ శాతం కోపమే చూపిస్తాం. కోపం అంటే ఏంటండి? కోపం అంటే ఎవరన్నా మనల్ని ఏమన్నా ఒక మాట అన్నారంటే కోపం వచ్చేస్తుంది. మనము చేయలేనిది లేకపోతే మనం చేయరానిది మనము చేసామని ఎవరైనా మన మీద నింద పెట్టారనంటే కోపం వచ్చేసి వాళ్ళని నిలదీసేస్తాం. ఆ మధ్య ఒక ఆమె అన్నది, మరి పాస్టర్ గారు, మరి నేను అడుగుతాను ఇట్లంతా జరిగితే ఎట్లా ఒప్పుకున్నాను, నేను అనవసరంగా మాట్లాడిన ఒప్పుకోను అని అన్నది. నేను చెప్పాను, పర్లే పోతే పర్లే వదిలిపెట్టమ్మన్నా. వదిలిపెడతా, అన్నీ అడిగి వదిలిపెడతాను అన్నది. అన్నీ అడిగేసి వదిలిపెడతా. అన్నీ అడగటం ఎందుకు, వదిలిపెట్టడం ఎందుకు? వదిలిపెట్టదు. అదెట్ట కోపం చూపించాలి, ఎట్లా వదిలిపెట్టే. లేకపోతే అవును నిజం, కొంతమంది కోపం చూపిస్తేనే మంచిది. మళ్ళీ వాళ్ళు అది అనుకొని మళ్ళీ బీపీ షుగరు. కాబట్టి డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు, సంతోషమైన దుఃఖమైన బాధ అయినా వేదనైనా కోపమైన నవ్వైనా మీరు చూపించేయండి, మనసులో పెట్టుకోబాకండి. మళ్ళీ అది రోజుకి అది పక్కు పడిపోతూ ఉంది అది. కాబట్టి ఏదైనా ఓపెన్గా చూపించండి అంటున్నారు డాక్టర్లు కూడా. కాబట్టి ఖచ్చితంగా బైబిల్లోనే ఉంది, కోపపడుడి కానీ కోపం వస్తుంది ఖచ్చితంగా. అయితే మన కోపం ఎట్లా ఉంటుందంటే, ఇంకా కోపించామంటే ఇంకా అంతటితో వాళ్ళని తెంచుకుంటాం మనం. అది మన కోపం. అడుగుతాను, అన్నీ అడిగేసి తర్వాత వదిలిపెడతాను.
అంటే ఇంకేంటంటే నేను కోపం తీర్చుకోవాలి, దానిపైన వాళ్ళకి మాకు ఇక సంబంధము లేదు, వద్దు, వాళ్ళతో మనకు వద్దు. కానీ అడగకపోతే మాత్రం నాకు నిద్ర రాదు, కాబట్టి ఖచ్చితంగా అడగాలి అని అంటారు. కోపము వెంటనే వ్యక్తపరిచేస్తాం కదండి. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన కోపిస్తాడు, కానీ కోపించుచునే వాత్సల్యత చూపేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. దైవజనులు యేసన్న గారు 2012వ సంవత్సరంలో ఈ పాట రాశారు, ఈ పాట పాడారు. అప్పుడే నేను పరిచర్యలోకి వచ్చిన సంవత్సరం అది, ఆగస్టు మాసంలో పరిచర్యలోకి వచ్చాను. ఆ పరిచర్యలోకి వచ్చిన ఆ సందర్భములలో ఈ పాట అప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నది. అప్పుడు ఈ పదం కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే అనే పదము అసలు అసలు నా అసలు నా బుర్రకు అంతుపట్టలేదు ఆ మాట. అంటే కోపించగలుగుతారు, లేకపోతే వాత్సల్యత చూపుతారు. ఇంచుమించు 99% మంది కోపం వచ్చిందంటే ఎమ్మటే వ్యక్తపరిచేస్తారు, తిట్టేస్తారు, కొట్టాలని కూడా కొట్టేస్తారు. దాని తర్వాత 1% మంది వాత్సల్యత చూపుతారు. పోతే పోనీలేరా అంటే అనుకోనిలేరా, వదిలిపెట్టరా, వాళ్ళది ఏదో వాళ్ళకుండా వదిలిపెట్టరా అంటారు. అదే వాత్సల్యత, పోనీలేరా అని అంటారు. అయితే ప్రభు కోపిస్తాడంట, దట్ సేమ్ టైం వాత్సల్యత కూడా చూపుతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మా నాన్నగారు కూడా ఏం చేస్తారంటే, ఏదన్నా ఒక చిన్న పొరపాటు చేసామంటే అసలు మామూలు కొట్టడు. నిజంగా ఆ రోజులలో పితరులు తల్లిదండ్రులు ఉన్న అంత గట్టిగా అంత స్ట్రిక్ట్గా కానీ నిజంగా ఈ రోజులు ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది పరిస్థితులు. ఎందుకంటే పిల్లలు బరి తెగించిపోతున్నారు, అసలు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. సండే క్లాసుకు పోలేదని కొట్టాడండి మా నాయన నన్ను. ఒక్కరోజు ఒక్క వారం సండే క్లాసుకు పోలేదని కేబుల్ వైర్ ఉంది, కేబుల్ వైరు అట్లా ఉంటాయి ఆ వైర్లు, మోకాళ్ళు వేసేసి బాగా గట్టిగా స్టిప్గా చేసేసి కొడితే పట్ల వేసి వస్తాయి వీపులు. మాకు మా అన్నకి భయంకరంగా కొడతాడు. అసలు నాన్న చూస్తే మాకేదో రాక్షసుని చూసినట్టు ఉంటుంది. అప్పుడు మేము ఇంతలాగా చంపేటట్టుండి మమ్మల్ని ఈరోజు అనిపిస్తుంది. అంతా కొడతాం కదండి, ఇంక నొప్పులకి నిద్ర రాదు కదా. సరే పడుకుంటుమా, మేము నిద్రపోయిన అనుకుని బాగా కొట్టినట్టున్నా కదా ఈరోజు. అమ్మే నేను పట్ల కూడా లేచి వచ్చినాయే. నేను అనుకుంటున్నాను కొట్టేదేమో కొడితివి, మళ్ళీ బాగా కొట్టినాను కదా, మళ్ళీ దాంట్లో ఏదో అది చేయమో తెల్లారులే చెప్పదమ్మా. నాయన భలే బాధ, ఊరుకమ్మా కొట్టడమేమో కొట్టి తర్వాత బాధపడేది ఎందుకు ఇంకా అంటే కోపించేస్తారు, తర్వాత వాత్సల్యత చూపుతారు. అయితే మన ప్రభు ఒక పక్క కోపిస్తూనే ఉంటాడు, ఒక పక్క వాత్సల్యత చూపుతానే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, కోపిస్తే కోపించేస్తాం, లేకపోతే వాత్సల్యత చూపుతాం. ఇక వాళ్ళు వద్దు అనుకుంటే పూర్తిగా వాళ్ళ మీద కోపం చూపించేస్తాం. అడగాల్సిన మాటలు అడిగేస్తాం, తిట్టాల్సిన మాటలు తిట్టేస్తాం, ఒకవేళ కొట్టాలని కొట్టేస్తాం.
మన దేవుడు కూడా ఆయా సందర్భాలలో కోపపడ్డాడు. ఆయా సందర్భాలలో ఇశ్రాయేలుతో చెప్తూనే ఉంటాడు, రేయ్ నేను ఎంత శాంతమూర్తినో అంతకంటే రోషం కలిగిన వాడిని, మీరు జాగ్రత్తగా ఉంటేనే కుదురుతుంది, లేకపోతే మీరు టెంకర వ్యవహారాలుగా చేశారనుకో అరణ్యంలో రాల్చి పడేస్తారన్నాడు. నేను ఎంత కరుణామయుడినో లేకపోతే ప్రేమ పూరుణ్ణో అంతకంటే చాలా రోషము కలిగిన వాడని నేను, పరిశుద్ధుడు నేను. కాబట్టి ఏమన్నా తేడా జరిగిందంటే పొరపాటుగా జరిగి అసలు ఊరుకోలో అని అంటానే ఉంటాడు. ఒక పక్క ప్రేమ చూపుతానే ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అప్పుడు ఈ పదం నాకు అర్థం కాల. 2012లో ఆ పాట యేసన్న గారు మరి ఎట్లా పెట్టాడు ఈ మాట, ఎప్పుడు ఈ వాక్యం చదవాలని. తర్వాత చాలా రోజుల తర్వాత, అంటే అప్పుడే కదా సేవలోకి రావటము, దాని తర్వాత చాలా రోజుల తరువాత ఈ వాక్యం కనపడ్డది నాకు. అప్పుడు ఈ పదం కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకునే దేవుడు అనబడిన మాట అప్పుడు నాకు క్లిక్ అయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన కోపించుచునే నీ ఎడల వాత్సల్యత చూపే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియులరా, ఆయన కోపించి వాత్సల్యత చూపుతాడు. అంటే నువ్వు చేసిన అతిక్రమం, నీవు చేసిన పొరపాట్లను, లేకపోతే నీవు ఆజ్ఞ అతిక్రమించిన కొన్ని కార్యములను, లేకపోతే నీవు ఆయనను బాధపెట్టిన విషయాలను, లేకపోతే నీవు మార్గముల నుంచి ట్రాక్ తప్పిన విషయములను, లేకపోతే అడుగు తప్పుగా వేసిన ఈ విధానములను బట్టి ఆయన నీ మీద కోపడతాడు. కానీ ఆయన నిన్ను అంతటితో తెంచుకోడు, త్రోసివేయడు, కోపిస్తాడు. అదే సమయంలో నీ మీద వాత్సల్యతను కూడా ఆయన చూపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియులరా, ఆయన కోపించి శిక్షించి వాత్సల్యత చూపుతాడు. వాత్సల్యత చూపి ఏం చేస్తాడు ఆయన అంటే, చదవండి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం. ఇది యెహోవా వాక్కు. తల్లు పైకెత్తాడు. నా ప్రియులరా, దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయుల మీద కోపాన్ని చూపాడు. ఎట్లా చూపాడు అనంటే, అది నన్ను మరచిపోయి, ఒకటి వాళ్ళు చేసిన పొరపాటు, వారు నన్ను మరిచిపోయారు. నేను వారిని నడిపించిన విధానమును, వారి పట్ల నేను చేసిన కార్యములను, నేను చూపిన కృపలను వారు మరిచిపోయారు. మానవుడు దేవుడిని మరుచుతాడా? ఖచ్చితంగా మరుస్తాడు. అందుకే ప్రవక్తతో ప్రభు అంటాడు కదా, కన్యక తన ఆభరణమును మరుచునా మరవదు, పెండ్లి కుమార్తె తన ఉద్యానమును మరచునా మరవదు, కానీ నా ప్రజలు లెక్కలేనన్ని మార్లు నన్ను మరచిపోయారు. దేవుడు ఎందుకు కోపడ్డాడంటే వాళ్ళు దేవుని మరచిపోయారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా మనం చూసినట్లయితే, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలను కని పెంచి పెద్ద చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తన కామందిని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డెను ఎరుగును. అయితే ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, వారు యోచించరు. ఏమి యోచించాలి? అంటే అసలు మమ్మల్ని కన్నది ఎవరు, మమ్మల్ని పెంచినది ఎవరు, మమ్మల్ని పాలించింది ఎవరు, మమ్మల్ని లాలించింది ఎవరు అని వాళ్ళు యోచించట్లేదు. అసలు ఈరోజు ఎక్కడో బానిసత్వం బ్రతకవలసిన మమ్మలను ఈ దినము స్వతంత్రంగా బ్రతకనిచ్చింది ఎవరో మర్చిపోయారు.
ఈరోజు ఈ స్వస్థత ఎలా వచ్చింది? భూమిలో భూగర్భంలో పెట్టబడవలసిన మనం ఈ దినము భూమి మీద నిలవబడి బట్ట కట్టగలుగుతున్నామంటే అది ప్రభు చూపిన కృప కదా. దాన్ని మరిచారు. దేవుడు చేసిన ఉపకారములను మరచిపోయారు. 103వ కీర్తనలు అంటాం కదండి మనము, నా ప్రాణమా, ప్రాణాలతో ఉన్నారమ్మా, గట్టిగా చెప్పండి. యెహోవా నా కాపురే, నాకు ఊపిరి లేదు అన్నట్టున్నారు. చెప్పండి, నా ప్రాణమా, నా అంతరంగం మందు ఉన్న సమస్తమా, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరవకు. ఎందుకు ఈ ప్రార్థన ప్రభు నేర్పించాలంటే, మనము చేసే ప్రతి ప్రార్థనలో దేవుడు మన పట్ల చేసిన మేలులన్నిటినీ మనము జ్ఞాపకము చేసుకోవాలి. 99 కార్యాలు మన కొరకు దేవుడు చేస్తాడు, వాటిని మర్చిపోతాం. ఏదో ఒక్క కార్యం పెండింగ్ ఉంటుంది, దాన్ని పట్టుకునేసి దేవుడిని తెగదిట్టేస్తాం. కొన్నిసార్లు పాస్టర్లుగా నా మీదనే వీళ్ళు కోపం ఎల్లబొక్కుతుంటారు. నేను అనుకుంటాను, నా మీదనే ఎట్టున్నారే దేవుడు, కానీ వీళ్ళు కనపడితే ఎగిరి సొక్కాయి పట్టుకోరు, కనీసం గడ్డమన్న పట్టుకుంటారు. వీళ్ళు అందకపోయినా స్టూల్ ఒకటి వేసుకుని ఎక్కి గడ్డం పట్టుకుంటారు. ఎందుకని అంటే దేవుడు 99 మేలులు చేస్తే ఆ మేలు మర్చిపోయారే. ఒక్క మేలు చేయకుండా ఆలస్యమైతే దాన్ని బట్టి దేవుడిని ఎంత బాధపెడుతున్నామండి. అది దావీదు ఆ కీర్తన రాస్తుంటాడు. అసలు ఏం దేవుడు చేసిన దావీదు విషయంలో ఏం చేశాడండి? కనీసం వాళ్ళ అన్నలతో కలిసి బడికి వెళ్ళే స్థితి దావీదుకు ఉందా? వాళ్ళ అన్నలు బడికి వెళ్తే మనోడు గొర్రెలు మేపేదానికి వెళ్ళాడు. వాళ్ళ అన్నలు మంచి పుష్టి అయిన ఆహారం తినే స్థితి ఉంది, కానీ దావీదుకి ఆ స్థితి ఉందా? లేదే. దావీదుకి స్నేహితులు ఉన్నారా? లేదే. మంచి వస్త్రం వేసుకునే స్థితి ఉందా? అమ్మా, నాకంటే మీకే బాగా తెలుసు గొర్రెల కాపరులు ఎలా ఉంటారని. ఎట్లుంటారు గొర్రెల కాపరులు? మంచి వైట్ అండ్ వైట్ జుబ్బా వేసుకొని, నాలో ఒక నల్ల సంచి వేసుకొని, ఒక కళ్ళజోళ్ళు కూలింగ్ గ్లాస్ ఒకటి తగిలించుకొని, దయ్యక్కకి ఏం అర్థం కాలేదు అమ్మా. ఎట్లుంటారని అట్లుంటారా? కనీసం నెత్తికి అంత సమురు కూడా పెట్టుకోరు. మాసిపోయి ఉంటుందండి. నాకు అనిపిస్తుంది, ఎన్ని రోజులు అయిందో వాళ్ళు తలదూవి. అడ్డపంచి ఒకటి కట్టుకుంటారు. వాళ్ళ మొహం చూడండి, ఎండకు ఎండి 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 నల్ల కమిలిపోయి ఉంటారు. వాళ్ళ చేతులు కాళ్ళు చూడండి ఎప్పుడన్నా. కనీసం కాళ్ళకు మంచి చెప్పులు కూడా వేసుకోరు. ఒక కర్ర ఒకటి పట్టుకునేసి వాటర్ బాటిల్ ఒకటి పట్టుకొని దానికి ఒక గుడ్డ చుట్టుకొని నీళ్ళల్లో ముంచుకొనేసి ఇంకా తగిలించుకునేసి ఎండలో పోతా ఉంటాడు గోలు. మరి దావీదు స్థితి అంతేనా? అట్లనే ఉండేవాడుగా. మరి దావీదు అంటాడు, నీవు చేసిన మేలులలో నేను దేన్ని మర్చిపోకూడదు అంటాడు. అసలు ఏం చేశాడు మేలు? ఏం చేశాడు మన జీవితంలో చేసిన మేలు కంటే దావీదు జీవితంలో ఎక్కువ చేశాడండి. అంటే నేను చెప్పేది రాజు కాకముందు, దావీదు రాజు కాకముందు దావీదు జీవితంలో ఏముంది? గొప్ప కార్యం చెప్పుకుందానికి ఏముందండి? కనీసం వాళ్ళ తండ్రి తన గురించి ఏం చెప్తాడో తెలుసా? సమూయేలు వచ్చేసి, మీకు ఎంతమంది అయినా కుమారులు ఇంకెవరైనా ఉన్నారా అని అంటే, అయ్యా ఇంకొకడు ఉన్నాడు కడసిటివాడు కానీ, అంటే ఈడు కూడా నా కుమారుడే అండి, వాడు కూడా నా కుమారుడే అని చెప్పుకోలేని స్థితి దావీదు స్థితి. ఇంకా ఒకడు ఉన్నాడు కడసిటివాడు, కానీ వాడు గొర్రెలు కాపరండి. వాడు మరి దేనికి పనికి ఏదో, మా పెద్ద కొడుకుని చూడండి, రెండో కొడుకు, మూడో కొడుకుని చూడండి, వీళ్ళు చూడండి, వీడు కూడా నా కుమారుడే అని దావీదుని గురించి తన తండ్రి చెప్పేదానికి కూడా ఇష్టపడలేదు. అంటే దావీదు స్థితి అది. అయితే ఆ స్థితిలో ఉండి దావీదు రాస్తాడు ఏంటంటే, నా ప్రభు చేసిన మేలులలో నా ప్రాణమా ఏది మర్చిపోకూడదు.
ఏమీ లేనప్పుడే దావీదు అంత ప్రార్థన చేస్తే ఈరోజు సకల ఐశ్వర్యమును నీకు ఇస్తే దేవుడు ఈరోజు నువ్వెంత ప్రార్థన చేయాలి? ఈరోజు నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? ఈరోజు నువ్వు ఎంత దేవుడిని స్తుతించాలి? నువ్వు ఎంత దేవుని మహిమపరచాలి? నా ప్రియులారా, అయితే వారు ఏం చేశారంటే ఆయనను మరిచిపోయారు. 2, నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి యుండుటను బట్టి ఏం చేశారు? రెండోది, వాళ్ళు నగలు చేసుకొనేసి ఒక విగ్రహానికి వేసి విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఆజ్ఞలలో ప్రధాన ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు మీకు యెషయా గ్రంథంలో అంటాడు, ఇదే నా నామము, నేనే మీ దేవుడిని, నాకు చెందవలసిన మహిమను నేను ఎవ్వరికీ చెందనివ్వను. చెందనివ్వడు ఎవరికి నాకు చెందవలసిన మహిమను. అంటే వీరు ఏం చేశారంటే అలాంటి దేవునికి చెందవలసిన మహిమ నగలు చేసి ఒక విగ్రహానికి వేసి ఆ విగ్రహాన్ని ఆరాధించారు. అందుని బట్టి వీరికి ఏమైందనంటే, నా ప్రియులరా, దాని వేటకాండ్రును వెంటాడియుండుటను బట్టి నేను దానిని శిక్షింతును. ఆజ్ఞ అతిక్రమించారు. పాపం ఏంటండి? ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయిలేండి పాపానికి. మనం అన్నీ చెప్పుకోవాలంటే సమయం లేదు కాబట్టి ఒక్క ముక్కలో చెప్తాను. పాపం అంటే ఏంటంటే, వీళ్ళు దేవుడిని మర్చిపోయారు, వారు నగలు చేసుకున్నారు, వారు శృంగారించుకొని బయలుదేవతలు దాన్ని తొడిగారు, వాటిని పూజించారు, వాళ్ళే దేవుడు. ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటిని బట్టి ఒక మాట చెప్పాలంటే ఆజ్ఞను అతిక్రమించారు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. చెప్పాలి అందరూ గట్టిగా. ఆజ్ఞ అతిక్రమమే. వీళ్ళు వచ్చి దేవుడికి చెందవలసిన మహిమను దేవుడికి ఇవ్వకుండా విగ్రహాలకి ఇచ్చేశారు. సరే, వీళ్ళు అతిక్రమించారు. సరే, దీన్ని వదిలిపెట్టండి. మేము తాగలేదండి, మేము తాగుబోతులం కాదండి, మేము నరహంతకులు కాదండి, ఎవరిని హత్య చేయలేదండి, కాబట్టి మేము పరలోకానికి వెళ్ళిపోతాం కదండి, మాకు పక్క బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది కదండి, టికెట్ మరి SMS రాలేదు ఏందండి, ఇంకా ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయింది, SMS వస్తుంది, రాలేదు కదండి. పాపం అంటే ఇవే పాపాలు కావు. అందుకని ఈ పరిశుద్ధాన్ని లెక్క వస్తుందంటే అట్లా రాదు, అది పాపమే. కానీ భక్తులు, ప్రభుని నమ్ముకున్నవారు, ప్రభు రక్తం చేత కడగబడిన వారు చేసే ఒక పాపం ఆజ్ఞను అతిక్రమించటం. ఏదండి పాపము? నువ్వు పెద్దగా నరహత్య చేయొద్దు, నీ పొరుగువని నువ్వు దోచుకోవద్దు, దొంగతనం చేయొద్దు, నువ్వు తాగొద్దు, బూతు మాటలు మాట్లాడు, నువ్వు ఎన్ని మాట్లాడకపోయినా నీవు సమయానుకూలంగా దేవుని మందిరానికి రాకపోతేనే, చెప్పండి గట్టిగా, మీ మనసుకు తృప్తికరమైన వర్తమానము నేను అందించలేనందున నేను విచారపడుతున్నాను. కానీ అయినా తప్పట్లేదు, ప్రభు ఇదే బయలుపరిచాడు. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి, శంప మీద చేయి తీయండి. పురుషత్వం నిన్నే, వెనకజొత్తవే. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా ప్రియులారా, సమయానుకూలంగా దేవుని మందిరంలో ఆరాధన ఉంది, మందిరంలో ఆరాధన ఉంది అని తెలిసి కూడా ఆరాధనకు రాకుండా ఉండటము పాపమే కాదు, ఆజ్ఞ అతిక్రమం కాదు. అది చెప్పరేందండి. ప్రభువుని ఆరాధించాలి, ప్రభుని ఆరాధించకపోవటము, ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలే. కానీ ఈ చిన్న చిన్న విషయాలే ప్రభు రాకడికి మనము ఎత్తబడకుండా చేసేస్తాయి. ఫ్లైట్లో వెళ్ళాలి, అమెరికాకు వెళ్ళాలి, పాస్పోర్ట్ తీసుకున్నాం, వెరిఫికేషన్ అయిపోయింది, పాస్పోర్ట్ వచ్చేసింది, అంత పక్క క్లారిటీ, వీసా వచ్చేసింది, అన్నీ రెడీ అయిపోయినాయి. కానీ ఫ్లైట్లో ఎక్కబోయేటప్పుడు ఇమిగ్రేషన్ అని ఒకటి జరుగుద్ది. ఇమిగ్రేషన్ అక్కడ జరుగుతుంది. ఇమిగ్రేషన్ అక్కడ అన్నీ మనము వాచ్ కానీ, బెల్ట్ కానీ, చెప్పులు కానీ అన్నీ ఇప్పేసి అవతలకు పోవాలి. ఇమిగ్రేషన్ దగ్గర బ్లేడ్తో కొంచెం అట్లా కోసుకొని రక్తం కారుతున్నా ఆ మనిషిని ఫ్లైట్లు ఎక్కనీడు.
వీడు అన్నీ చేశాడు. పాస్పోర్ట్ తీసుకున్నాడు, వీసా తీసుకున్నాడు, టికెట్ తీసుకుని ఇన్ని వేలు ఖర్చు పెట్టుకున్నాడు, ఇమిగ్రేషన్ అంతా పాస్ అయిపోయాడు. ఒక చిన్న క్రాక్, ఒక చిన్న గీత బ్లేడ్తో గీసి రక్తం గారుతుంటే వాడిని రిజెక్ట్ చేస్తారు, ఫ్లైట్లోకి ఎక్కనివ్వరు. అదే రీతిగానే మనం ఎంత బ్రతికినా, ఎంత భక్తి చేసినా ఆజ్ఞ అతిక్రమం, ఈ చిన్న విషయాలే రేపు మనకు దేవుని రాకడలో మనం ఎత్తబడనివ్వకుండా ఆటంకంగా నిలబడిపోతాయి అన్నది. ఇతను ప్రభు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళలాగా మీరు పెద్ద విగ్రహాలు చేయొద్దు, విగ్రహాలు ఆరాధించొద్దు, వారి నగలు వేయొద్దు. ఇవన్నీ నేను చెప్పను, ఎందుకంటే ఇవన్నీ మీరు చేసేది లేదు. మరి ఇంకా ఏం చేయబాకు తక్కువనంటే ఆజ్ఞ అతిక్రమం. అది ఏది అతిక్రమమో మీకు తెలుసు. ఏ విషయంలో మీరు దేవుని బాధపరుస్తున్నారో, ఏ విషయంలో మీరు ఆజ్ఞ మీరుతున్నారో, ఏ విషయంలో ఆయన అవమానపరుస్తున్నారో, ఏ విషయంలో ఆయన దుఃఖపరుస్తున్నారో, మీ విషయంలో ఎక్కడ ఆయన తల వంచుకునే పరిస్థితి వస్తుందన్నది మీకు తెలుసు. కాబట్టి వాటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనలను శిక్షిస్తాడు, అంటే కోపిస్తాడు. ఆయన అంత ఊరకు వదిలిపెట్టే దేవుడు ఏం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదన్నా కానీ ఎవరైనా, ఎంత పెద్ద భక్తులైనా, ఏదైనా కానీ తేడా జరిగిందంటే మాత్రము అప్పటికప్పుడు తాట తీసేదే. దేవుని స్తోత్రం చెప్పి గట్టిగా. చిన్న చిన్న విషయాలు ఒక 2-3 మాటలు చెప్తారు. సమూయేలు దావీదు ఇంటికి వెళ్ళాడా, యెషయి ఇంటికి వెళ్ళాడా రాజును అభిషేకిద్దామని. పెద్ద కుమారుడు వచ్చాడు, ప్రభువా ఇదేనా అభిషేకించనా అని అన్నాడు. ఆగురా అన్నాడు ప్రభు. మళ్ళీ ఇంకొకటి వచ్చాడు, చిన్న కుమారుడు అండి, బాగా మంచోడు, మంచి జ్ఞానం కలిగినాడు అండి. ప్రభు ఈడనా అభిషేకించనా. నోరు మూసుకున్నాడు. మనుష్యులైతే పైరూపాన్ని చూస్తారు, నేను హృదయ అంతరంగ పైరూపం. ఇప్పుడు ఎవరు కోటింగ్ ఇది? అమ్మా మీకేమన్నా వెలుగుతున్నాయా? ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు కోటింగు? పైరూపం చూసింది ఎవరు? సమూయేలేనా? దైవసేవకుడేనా? అమ్మో దైవసేవకుడు, అమ్మో మనం అట్లా మాట్లాడకూడదు అనుకున్నాడు దేవుడు. అక్కడ పడిపోతుంది. స్తోత్రం చెప్పి గట్టిగా. హల్లెలూయా. అంటే ఎవరైనా తేడా కలిగిందంటే మాత్రం అక్కడికక్కడ దెబ్బ తగాల్సిందే. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. యోనా ప్రభు అంటాడు, నినివే పట్టణానికి వెళ్ళి యోనా ప్రజలు పాడైపోతారు, కుడి ఎడమలు ఎరుగని ప్రజలు వెళ్ళమన్నాడు. యోనా ఏం చేశాడు? నినివేకు వెళ్ళకుండా తార్షీషుకు వెళ్ళి వాడు ఎక్కాడు. పర్లేదులే, మన సేవకుడు కదా, మనం బాధ పెడితే బాగుండదులే అని అనుకున్నాడా? అసలు ఆ చరిత్ర చూస్తే దెమ్మ తిరిగిపోతుంది. అమాయకంగా చూస్తున్నారు కానీ మీరు. పెద్ద వాన తుఫాను, వాడలో ఉండలు, అమ్మో అయిపోయేటట్టు ఉన్నాం రా మనము, రే అన్ని తీసి వేసేసేయండి రా, మునిగిపోయేటట్టుంది, బరువు ఎక్కువ, అన్ని తీసేసేస్తా ఉన్నారు. అన్ని తీసేసేస్తా ఉన్నా అసలు గాలి వాన తగ్గట్లేదు, ఈ ఓడ బరువు తగ్గట్లేదు, మునిగిపోయేటట్టుంది. అందరూ షీట్లు వేద్దాము, అందరి పేర్లు ఎండ షీట్లు వేద్దాము, ఎవరి పేరు వస్తుందో వాళ్ళేరా, దేవుని కోపం వాళ్ళ మీద ఉందిరా అన్నాడు. అందరు షీట్లు అయితే మనోడిది దొరికింది. యోననే అంటాడు, నా మీదే దేవుడు కోపంగా నన్ను ఎత్తి సముద్రంలే. ఓయమ్మో అంత గొప్ప సేవకుడండి అనకూడదండి, అట్టంతా చేయకూడదు అనుకున్నాడా? నేను అనుకున్నాండి. ఎవరైనా దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అంటే తేడా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రభు శిక్షిస్తారు. అది నేనైనా సరే, వింటున్న మీరైనా సరే. అయితే అందుకని మనల్ని గద్దించి లేకపోతే శిక్షించి అంతటితో మన దేవుడు తెంచుకోడండి. ఆయన కోపిస్తాడు, కోపించుచునే వాత్సల్యత చూపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనము కోపిస్తే అంతటితో తెంచుకుంటాం. ఎవరైనా మన బాధ పెడితే, దుఃఖ పెడితే, ఎవరైనా మనల్ని ఏడిపించి చేస్తే చేయక వాళ్ళ ముఖం చూడకూడదు బ్రతికినన్న జనాలు అనుకుంటాం. ఒకవేళ మనం ఎవరైనా బాధ పెట్టినా, మనం ఎవరికైనా కోపం రేపినా వాళ్ళు అట్లే అనుకుంటారు. వద్దో ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లో వచ్చిన మొట్టమొదటిగా నెంబర్ బ్లాక్ చేసేస్తారు. మొహాలు కాదు, ఇప్పుడు బ్లాక్ చేసే వాళ్ళ నెంబర్ బ్లాక్ చేయి, డెలీట్ చేయరా. ఎందుకంటే మనకి
దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్య పాపం రామన్న అల్లాడిపోయిండు. ఆయన ఫోన్ చేస్తున్నాడు, నేను బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టు వస్తుందంట. ఎట్టయిందో తెలియలేదు. అది నిజం బ్లాక్ లిస్ట్లో పడిపోయింది నాది. ఆయన నెంబర్ నా సెల్లో పడిపోయింది. ఎట్టబడింది వెళ్ళి ఫోన్ చేస్తా ఉంటే నాకు ఫోన్ రావట్లేదు. నేను కట్ చేస్తున్నట్టు వస్తుందంట. బాధపడి, అన్న నేనేం చేసిన అన్న బ్లాక్ లిస్ట్లో పెట్టినా అన్నాడు. నేను లేదా పెట్టిన పెట్టలే, అసలు నాకు అట్ట అలవాటే లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. శత్రువులైనా సరే వాళ్ళతో ప్రేమించాలి, వారితో పలకరించాలి. ఎందుకంటే ఒకవేళ మనకు వాళ్ళు అవసరం కాకపోవచ్చు, కానీ ఆత్మ నా దేవునికి అవసరం. మీరు ఆమెను అనరు కాదు నాగేశు అనేటట్లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. మనం ఎట్లా ఆలోచించాలి? ఆత్మీయంగా ఆలోచించాలి. ఏంటంటే వాళ్ళకి మనకి వెయ్యి ఉండొచ్చు, కానీ ఆత్మ దేవునికి కావాలి. ఆత్మ దేవునికి రక్షణలోకి నడిపాలి. మనతో కూడా వాళ్ళ దేవుని రాకుండా ఎత్తబడాలి. ఇట్లా ఆలోచించాలి. నా ప్రియులరా, ఒకవేళ మనము కోపించామంటే అంతటితో తెంచుకుంటాం. ఒకవేళ ఎవరైనా మన మీద కోపపడిన అంతటితో వాళ్ళు మనలను తెంచుకుంటారు. అయితే దేవుడు అట్లా ఒక్కసారి తెంచుకునేవాడు కాదు. ఆయన నువ్వు చేసిన పొరపాట్లను బట్టి, ఆజ్ఞ అతిక్రమం బట్టి నిన్ను శిక్షిస్తాడు, కోపిస్తాడు. కానీ కోపించుచునే నీ ఎడల వాత్సల్యత చూపుతాడు. కొట్టో చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోపించి వాత్సల్యత చూపుతాడు. ఆయన కోపించేది ఎట్లానో మనకు తెలుసు. ఎట్లా మనకు తెలుసు, పలు ఆధారాలు ఉన్నాయి బైబిల్. ఆయనే వాత్సల్యత చూపేది ఎట్లా, ఆయన ఎట్లా వాత్సల్యత చూపుతాడు. పొరపాటు చేశాము, కొట్టాడు, శిక్షించాడు, బాధ పెట్టాడు. వాళ్ళు మనం ఏం చేస్తాము? వాళ్ళ వాత్సల్యత చూపాలంటే మన పిల్లలం వాత్సల్యత చూపాలంటే ఏం చేస్తామంటే, వాళ్ళకి ఏం కావాలనో అంగడికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో చాక్లెట్, డైరీ మిల్క్ తీసి ఇచ్చేసి, ఒరే అట చేయకూడదురా, నాన్న కోపం వచ్చేటట్టు నడుచుకోకూడదురా, బాధ పెట్టకూడదురా, సర్లేరా బాధపడబోకరా అని అంటాం. ఒకవేళ స్నేహితులే అయితే, రే నేను కోపంలో తిట్టేసినాను లేరా, రారా పదందా కాఫీ షాప్కి పదందా అని అంటాం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే కోపిస్తాడు, నేను శిక్షిస్తాడు, దట్ సేమ్ టైం నీ ఎట్లా వాత్సల్యత చూపుతాడు. ఆయన ఎట్లా చూపుతాడు వాత్సల్యత? ఆయన ఏం చేస్తాడు? వాత్సల్యత చూపటం అంటే ఏంటి, ఏం చేస్తాడు ఆయన అంటే, 14వ వాక్యం ఆ 13 నుండి చదువు. 13లో నగలను పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టియు, దాని వేటకాండ్రను వెంటాడుటను బట్టియు నేను దాన్ని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. శిక్షింతును, ఇది యెహోవా వాక్కు. పిమ్మట అంటే శిక్షించిన తరువాత, కోపించిన తరువాత పిమ్మట వానిని నేను ఆకర్షిస్తాను. హల్లెలూయా. ఏమండి, మన మీద కోపిస్తే లేకపోతే శిక్షిస్తే వాళ్ళ మీద మనకి ఏమొస్తుంది? చెప్పరేందండి, విరక్తి వస్తుంది. ఇప్పుడు టీచరు మనల్ని బెంచ్ ఎక్కిచ్చింది, హోంవర్క్ చేయాల, బెంచ్ ఎక్కిస్తారు ఆ రోజుల్లో. మరి ఈ రోజులో చేస్తారో లేదో అది తెలియదు. హోంవర్క్ చేయకపోతే లేకపోతే టెస్ట్లో ఫెయిల్ అయిపోతే ఏం చేస్తారంటే, ఒకటి బయట మోకాలు లేపిస్తారు, లేకపోతే బెంచ్ ఎక్కరా అంటారు. అంటే బెంచ్ ఎక్కిన పైన నిలబడటం అంటే అంత ఇన్సల్ట్, అది ఇంకా అవమానం. ఇప్పుడు ఏంటంటే వీడు బెంచ్ మీద ఎక్కి అందరు కింద కూర్చొని అందరూ ఇన్ని చూస్తారు అనమాట. అది ఇన్సల్ట్ వాడికి. నేను బోల్డ్ అన్నిసార్లు ఎక్కేట. సరే అట్లా ఎక్కిస్తారు. ఈయన ఇంత శిక్షించారే, వాడికి ఆ టీచర్ మీద అమ్మో పర్వాలేదు, మా టీచర్ భలే స్ట్రిక్ట్గా ఉంది, వెరీ గుడ్, పక్క ఇట్లయినా సూపర్ అని అంటారా? మా టీచర్, మాకు ఒక మిస్ ఉండే, ఆమె శోభారాణి అని ఆమె పేరు. మేము స్కూల్ చదువుతున్నప్పుడు, మీరు నమ్మండి, ఇంతే ఉంటుంది, పుట్టగొడుగులాగా ఇంతే ఉంటుంది. ఆమెకి అందరు పెట్టిన పేరు కోడిగుడ్డు అని పెట్టారు. అంతే ఉంటుంది, కోడిగుడ్డు. ఆమెను కానీ ఎవరన్నా ఏమన్నా అన్నారంటే
క్షమించండి, ఆమె కానీ ఎవరైనా శిక్ష ఇస్తే అబ్బాయి ఇంకా ఆమె పోయేటప్పుడల్లా కోడిగుడ్డు అని పెట్టి అందిరితే రే కోడిగుడ్డుతారా, ఆమెకి తెలిసి ఆ పేరు పెట్టారు. అంటే మనం ఆమె శిక్షించింది కాబట్టి ఆమె మీద కోపమే వస్తుంది కానీ ఆకర్షణ వస్తుందా? కానీ మన దేవుడు ఎలాంటివాడు తెలుసా? ఆయన కోపించుతాడు, నిన్ను శిక్షిస్తాడు, దాని తరువాత ఆయనే నిన్ను ఆకర్షిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. మనుషులు కోపిస్తే మనకు విరక్తి వస్తుంది, కానీ దేవుడు కోపిస్తే ఆయన మనను ఆకర్షిస్తాడు, ఆకర్షణ కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ప్రపంచమంతా ఒకే పని మీద ఉంది. ఏం పని మీద? ప్రజలను ఎట్లా ఆకర్షించాలి. అవునంటారా కాదంటారా అమ్మా? ఎట్లా ప్రజలను ఆకర్షించాలి? ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తున్నాం, మంచి తహలాడిపోయే బట్టలు మాత్రం బయట మాటిచ్చుంటాడు. ఎందుకంటే చూడగానే అబ్బా అది చూసినేమంటే మనం లోపలికి వెళ్ళిపోవాలి, ఇంకా షాప్ లోపలికి. అది ఆకర్షించటం. ఈ చెన్నై సిటీలో చాలా మోసం అండి. ఎక్కడ చూసినా ఆ ఫ్లెక్సీల మీద వేస్తున్నారు బిర్యానీ అంగటోడు. అమ్మ దాన్ని చూస్తే తినాలనిపిస్తుంది, ఆ ఫోటో చూస్తే తినాలనిపిస్తుంది. అబ్బా గుట్టకేయండి, ఏం చేస్తాం ఇంకా ఇంకా చూస్తే తినాలనిపిస్తుంది ఆశ. లోపలికి వెళ్ళి మాత్రం తింటే అంత టేస్ట్ ఉంటుందా? అంత మోసం అండి, మోసం. లైట్లు ఎంత బాగా వేసి ఉంటారు. ఆ మధ్య బట్టలు తీసుకుందామని టీ నగర్కి వెళ్ళాను. టీ నగర్కి వెళ్తే ఒక మంచి క్లాత్ బాగుంది చూసేదానికి. అబ్బా దీనిలో జొబ్బా గుట్టి వేసుకుంటే బాగుంటుందని చెప్పి, తెల్ల తకతకలాడిపోతుంది అని చెప్పి తీసుకునేసి బయటకు వచ్చి చూస్తే అది బిస్కెట్ కలర్. అది ఒరే మరి నా కళ్ళు కూడా పోయినాయి మే. ఏమైందండి? పోయింది మే, తెల్లదనుకొని తీసుకొచ్చి ఇది బిస్కెట్ కలర్ మీది, నీ కళ్ళేం పోలా, లైట్లు నిన్ను మోసం చేసినాయి అన్నది. అమ్మ నిజము, ఆ లైట్లు కలర్కి అదే తకతకలాడిపోయింది. బయటకు వచ్చి చూస్తే అది అసలు ఆ కలరే కాదు. అది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మోసం. ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది? ఎట్లాగైనా మనుషులను ఆకర్షించాలి, ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. అయితే అవన్నీ ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ చూసిన. ఏంటంటే ఒకడు వచ్చి పేస్ట్ అమ్ముతుండవు. మీరు పేస్ట్ తీసుకోండి, మీ దంతములు పరిశుభ్రంగా ఉండుటకు, ఇతరులు ఆకర్షించుటకు మీరు ఈ పేస్ట్ వాడండి అని. వాడెవరంటే పళ్ళు లేవు, బొక్కనోరుడు. ఆయన పళ్ళు చూపించమ్మా, నాకు బొక్కనోరు, నాకు పళ్ళు లేవు అని ఆయన అంటే, అయినా వాడండి. ఈ పేస్ట్తో మీరు కానీ బ్రష్ చేస్తే పళ్ళు ఉన్నట్లే తకతకలాడిపోతారంట. అరే పళ్ళే లేదు అంటే పళ్ళు ఆ పేస్ట్ తీసుకొని ఏం చేయాలి అంటే ఏదో ఒక రీతిగా ఆకర్షించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మధ్య మా పాస్టర్ ఏం చేసిందంటే అన్నీ మరి అక్కడ ఏదో ఆఫర్ వేసినట్టు అంటారు, నేను పోయొస్తానని అన్నది. సరే పోయిరే అన్న. 600 రూపాయలకి 3 చీరలు అంట. మరి పోయేస్తాను, మా చెల్లెళ్ళు అందరూ పోతాను, నేను కూడా పోతుంటే సరే పోయిరా. మళ్ళీ పాస్టర్ మనం కష్టపెడతాను అనకూడదుగా, పోయిరా అని అన్న. పొయ్యొత్తే ఆడికి పొయ్యి వచ్చిన తర్వాత ఈ ఏమేమంటుంది, పర్లేదండి ఒక అమౌంట్, ఒకటి కొనుక్కుంటే 2 ఫ్రీ అంట, ఒకటి కొనుక్కుంటే 2 పర్వాలేదండి అన్నది. మొత్తం చూస్తే అన్ని అతుకులు కుట్టి పెట్టి మడత పెట్టి ఇస్త్రీ చేసి ప్యాకెట్లో పెట్టి ఇచ్చి పంపిండ్రు. ఎలిషమ్మ గారికి అర్థమైందా? ఏట్రా అనంటే మోసం. ఈ ప్రపంచము మనల్ని ఏం చేస్తుందండి? మోసం చేస్తుంది, ఆకర్షిస్తుంది. దాని ఆకర్షణలో మోసం ఉంది. కానీ మన దేవుడి ఆకర్షింపు అలాంటిది కాదు. ఆయన ప్రేమను బట్టి మనం ఆకర్షించబడతాం.
హల్లెలూయా. దారి తప్పి తిరుగుచుండగా చల్లని స్వరముతో పిలిచితివి తండ్రి, సిలువలో పలికిన నీ మాటలే ఆకర్షించెను నా హృదయమును. దారి తప్పి తిరుగుచుండగా చల్లని స్వరముతో పిలిచితివి తండ్రి, సిలువలో పలికిన నీ మాటలే ఆకర్షించెను నా హృదయమును. నీ మాటలే నన్ను బ్రతికించినది, ఆవేదనలో ఆదరించినది. నీ మాటలే నన్ను బ్రతికించినది, ఆవేదనలో ఆదరించినది. ప్రేమమయుడా నా యేసయ్యా, నీ ప్రేమను వివరించలేనయ్యా. ప్రేమమయుడా నా యేసయ్యా, నీ ప్రేమను వివరించలేనయ్యా. దేవునికి స్తోత్రం. దేవుడి యొక్క ప్రేమ, ఆయన మాటలు ఆకర్షిస్తాయి మనలను. ఈ ప్రపంచం ఎట్లాగైనా మనల్ని ఆకర్షించాలని ఏదేదో చేస్తావు. అందులో మన చెన్నై సిటీ మరీ మోసం, ఎట్టన్నా ప్రజలను ఆకర్షించే. అందుకండి అందరూ ఇక్కడ ఉన్నారు. అందరంటే అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సకల జాతుల వారు ఉన్నారు, సకల మతస్థుల వారు ఉన్నారు. అప్పుడు ఏడ చూసినా తమిళ వాళ్ళు కనపడేవాళ్ళు, కొంతకాలం తెలుగు వాళ్ళు కనపడ్డారు. ఇప్పుడు ఎక్కడికి పోయినా హిందీ వాళ్ళే కనపడతాం. మరి లిఫ్ట్లో ఎక్కితే హిందీ ఓడు, గేటు కాడికి పోతే హిందీ ఓడు. ఆడ బిల్లు వేసే కాడ ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది బిల్లులో, బట్టల షాప్లో. అది మారుద్దామని చెప్పి వాడి కాడ మాట్లాడితే వాడు హిందీ, నేను చెప్పేది వాడికి అర్థం కాల, వాడు చెప్పేది నాకు అర్థం కాల. మీరు ఈ హిందీ వల్ల తగలబడ్డారు. ఏంద్ర ఆడ చూసినా ఏంది ఎట్ట అయిపోతుంది అంటే ఎట్లాంటి వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే చెన్నై అట్ట ఆకర్షించేస్తుంది. బయట దేశంలో ఉన్న వాళ్ళు అన్నీ తీసుకొచ్చేస్తున్నారు ఇక్కడికి. ఎందుకు? ఆకర్షించాలి. చూడండి ఫ్లేవర్లు, బిర్జీలు ఎట్ట కట్టేస్తున్నారు చూడండి. ఎక్కడ చూసినా బిర్జీలు కట్టేస్తున్నారు, మెట్రో ట్రైన్ వేసేస్తున్నారు. మాకు కత్తిపార బ్రిడ్జి ఉంది. ఎప్పుడన్నా మీరు వచ్చారా కత్తిపార బ్రిడ్జికి? కత్తిపార బ్రిడ్జి మీద కానీ ఎక్కారంటే మళ్ళీ ఎక్కడ దిగాలో తెలియదు, యాడికి పోవాలి ఎట్ట దిగాలో తెలియదు. ఇట పొందమల్లి ఎట దిగితే అది మేడం భాగం తీసుకుపోద్ది. నిజంగా అసలు ఏం తెలియని వాళ్ళు కానీ ఆడికి కానీ పోయారనుకో, ఆ నుంచి మళ్ళీ దిగి రాలేదు కిందకి. నేను అందుకే మా పాస్టర్ ఏదన్నా కానీ కోపం వచ్చి తట్టు పని చేయండి, ఇదిగో నేను కొట్టనో తిట్టను, ఎత్తకపోయి ఆ బ్రిడ్జి మీద వదిలిపెట్టి వస్తాను నిన్న. ఎందుకంటే తిరిగి రాని తెలియదు ఇంటికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఎట్ట దిగితే ఎటుపక్క పోతామో, ఇంటికి పోయేటట్టు గడపడుతుంది, అటుపక్క దిగితే అది మళ్ళీ మళ్ళీ వస్తుంది. కాబట్టి ఎట్టట్లో ఆకర్షించాలని, ఎట్టట్లో ఆకర్షించాలి. అయితే మన దేవుడు అట్లా కాదు. ఆయన నిజమైన ప్రేమ చేత నీ హృదయాన్ని ఆకర్షిస్తాడు. పక్కనున్న దొంగని యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు మారుమనసు పొందు, బాప్తిసం పొందు, నన్ను నమ్ముకో, నా రక్తం చేత కడగబడు అని అన్నాడా? అసలు వాడితో కూడా మాట్లాడలేదే ప్రభు. మరి వాడు ఏమన్నాడు? ప్రభువా నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను నీవు అప్పటికప్పుడు తక్షణమే మారుమనసు పొందిందానికి కారణం ఏంటి అంటే యేసు ప్రభు వారు పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని చెప్పిన మాట వాడిని ఆకర్షించేసింది. కొట్టో చప్పట్ల గట్టిగా. ఆయన మనల్ని ఆకర్షిస్తాడు. కానీ కాకపోతే ఏంటంటే మనమే సరిగా యేసుప్రభుని పట్టించుకోవట్లేదు. యేసుప్రభు కొరకు బ్రతికి చూడండి, ఆయన మనల్ని ఎలా ఆకర్షిస్తాడు, ఆయన ఎట్లా మనల్ని ప్రేమిస్తాడు. అసలు ఆయన ప్రేమ ముందు ఇంకా ఏ చెత్తగాడి ప్రేమ పనికి రాదు. ఆమె అంటలే మీరు, మా బావగారి ప్రేమ చాలయ్యా, మా గుండె నిండిపోతుందంటే స్తోత్రం యేసు రక్తమే చేయి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానీ నన్ను ఆకర్షించిన ఒకే ఒక ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారు నా మీద చూపిన ప్రేమ.
ఎందుకంటే ఏమి కోరుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు. ఏమి త్యాగము! ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి, ప్రేమించి ప్రాణం పెట్టిన నా యేసయ్య లాంటి, ప్రేమించి ప్రాణం పెట్టిన ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? దేవునికి స్తోత్రం. ఎవరున్నారు? ఈ లోకములో ఉన్నవారు మనల్ని ఆకర్షిస్తున్నారనంటే ఏదో మన దగ్గర కోరి, కానీ ప్రభు ఏమీ కోరుకోకుండా మన హృదయాన్ని ఆయన ఆకర్షించాడు. ఈరోజు చాలామంది రాజకీయంలో పెద్ద కలవరాలు జరుగుతున్నాయి. ఏంటంటే ఎందుకు జనాలందరూ మారిపోతున్నారు? ఈ మత బోధకుల్ని ఎట్లన్నా మనం ఉండనీయకుండా చేయాలి భారతదేశంలో. ఎట్లాగని ఇండియా హిందువులకు సొంతము, భారతదేశంలో క్రైస్తవులు అసలు సేవకుడు లేకుండా చేయాలి అని కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ మారిపోతున్నారంట. నేను అంటాను, వీళ్ళు పాస్టర్లు అందరూ వాళ్ళకి బియ్యాలు ఇచ్చి బట్టలు ఇచ్చి ఇదో ఇట్లాంటి దరిద్రపు సేవకులు కొంతమంది ఉన్నారులే, పనికి మన పక్కన పెట్టు, ఇట్లా ఇచ్చేసి మార్పిచ్చేస్తున్నారండి క్రైస్తవుల్ని, హైందువులందరూ క్రైస్తవులుగా మార్పిచ్చేస్తున్నారు అని అంటున్నారు. నేనేమంటానంటే బియ్యానికి బేర్లకు మారే వల్ల మతాన్ని మారుతారా? ఏదో నాకు తెచ్చి ఒక 10 లక్షలు ఇవ్వమని చెప్పు, ప్రభుని వదిలిపెట్టమని చెప్పు, ప్రభుని వదిలిపెట్టేసి హైందవుల దేవతలకు మొక్కుకోమని మొక్కుతానా? ప్రాణమన్న పోవాలి కానీ ప్రభు ప్రేమను కోల్పోకూడదు. అందరు చెప్పట్లేదు ఆమెనని. అంటే ఎట్లా మారుతున్నారయ్యా జనాలందరూ? కుప్పలు తెప్పలు క్రైస్తవంలోనికి వచ్చి అతను ఏం చేస్తున్నా, ఏం ఏమి చేయలా. ఆయన ప్రేమ వాళ్ళ హృదయాలను ఆకర్షించేస్తుంది. హల్లెలూయా. పెద్ద సాహసాలు ఏం చేయలేదండి ప్రభు ప్రజలను ఆకర్షించేదానికి. ఆయన పలుకులు, ఆయన మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఏం చేస్తాడు? మన మీద కోపించుచునే వాత్సల్యత చూపుతాడు. వాత్సల్యత ఎట్లా చూపుతాడంటే నిన్ను ఆయన ఖండిస్తాడా, శిక్షిస్తాడా, గద్దిస్తాడా? ఆ సమయంలోనే ఆయన నిన్ను ఆకర్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, మన హృదయాన్ని ఆకర్షిస్తాడు. 2, ఏం చేస్తాడు? అది హోషేయ గ్రంథం 14వ వాక్యం. పిమ్మట దానిని ఆకర్షించి 1, 2 అరణ్యములోనికి కొనిపోయి. 2 ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడండి? అందరు చెప్పాలి, ఎక్కడికి తీసుకెళ్తారు? ఈ లోకములో ఉన్న ప్రేమ, లోకములో ఉన్న ఆకర్షింపు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? కాఫీ షాప్కా? అమ్మా, ఆ మధ్య ఈ రింగ్ టోన్ భలే ట్రెండ్ అయింది రోయ్. అప్పట్లో ఎవడు సెల్లు పెడితే ఆడితే అంతేనా? టొటటొటటో. ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. నేను ఎవరు రాపల్ని పిలుస్తుంది అన్నది రింగ్ టోన్ అన్నది అన్న. పాయనికి మాలడ చెత్తగాడ. ఏందిరా రింగ్ టోను? అసలు చూడండి, నా సెల్ ఫోన్ మోగిందంటే ప్రభు నామం మహింపరచబడాలి అంతే. హల్లెలూయా. ఆమె ఒక పిల్ల, నీ ప్రేమ చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట అని పాడి, ఆ పాట అయిపోయింది, ఫోన్ వచ్చింది ఆ పిల్లకి. రింగ 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 అంట. అరే ఏందిరా అది? ఆ పిల్ల పాట పాడుతున్నా అసలు లేను దెమ్మలు తిరిగి. అప్పుడు ఏం స్వరం ఎట్ట పాడిందిరా పొల్ల పాట. కరెక్ట్గా పాట పెట్టడము, ఈ పాట రావటం. మన సెల్ ఫోన్ మోగినా ప్రభువే మహిమ పొందాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్టేటస్లో పెడతారు, చెత్త స్టేటస్లో పెడతారు కొంతమంది. వీళ్ళు ఫీలింగ్ ఉన్నారని వాడికి తెలియాల.
అబ్బో చాలా బాధలో ఉంది ఈ పిల్ల అనుకోవాలా. ఈడు ఏదన్నగా సంతోషంగా ఉంటే అదొక స్టేటస్, బాధలు ఉంటే అదొక స్టేటస్. ఏమండి ఆకర్షించి ఏం చేస్తారు చెప్పరేంది? ఏం చేస్తారు? మెరీనా బీచ్కా, తాజ్మహల్కా, మహాబలిపురంకా, ఎక్కడికి? ఈ లోకం మనకు ఏదైతే ఇష్టమో అడిగి తీసుకెళ్తుంది ప్రేమిస్తే. కానీ ప్రభు మనలను అరణ్యములోనికి తీసుకెళ్తాడు. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు అరణ్యానికి ఎందుకు తీసుకెళ్తాడు? ఏముంది అరణ్యములో? అరణ్యములో అసలు ఏమన్నా ఉందా? కనుచూపు మేరకు మట్టే కనపడుద్ది అరణ్యంలో, ఇంకేం కనపడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెట్లు కనపడతాయంటే కనపడవు, స్తంభాలు కనపడితే కనపడవు, గోపురాలు కనపడితే కనపడవు, ఇల్లులు కనపడవు, అసలు మనుషులే కనపడరు అరణ్యంలో. మరి ఆడికి ఎందుకు తీసుకెళ్ళాడు ప్రభు? ప్రభు మన మీద కోపించి శిక్షించి వాత్సల్యత చూపి మనల్ని ఆకర్షించి ఎక్కడికి తీసుకెళ్తారు? మనం ఒకరిని ప్రేమిస్తున్నామండి, మరలా భావించబాకండి. మనం ఒకరిని ప్రేమిస్తున్నాం, ఎక్కడికి తీసుకెళ్తాం వాళ్ళని? ఇప్పుడు నేను ప్రేమిస్తున్న దైవ సేవకులు కొంతమంది ఉన్నారు ఆంధ్రాలో. వాళ్ళు ఎప్పుడన్నా చెన్నైకి వచ్చారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి హోటల్కి, వాళ్ళకి ఇష్టమైన హోటల్కి తీసుకెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టిస్తాం నేను. అట్లానే వారు కూడా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను తీసుకెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఒక షాపింగ్ మాల్ తీసుకెళ్ళి ఒక జత బట్టలు తీసేస్తారు, లేకపోతే మంచి హోటల్ తీసుకెళ్ళి భోజనం పెడతారు. అట్లా మనకు నచ్చి మెచ్చిన వాళ్ళు ఒకవేళ మన దగ్గరకు వచ్చారంటే మనం ఏం చేస్తాం? వాళ్ళకి వండలూరు జూకి తీసుకెళ్తామా? తీసుకెళ్తాంలే. అందుకే కదా ఆదివారాలు కూడా సగం మంది ఎత్తబడుతుంటారు మెరీనా బీచ్కి, బీచ్లో కనపడుతూ ఉంటారు. ఏంది రారంటే అన్న ఆదివారం వద్దామనుకొని అప్పటికల్లా వద్దామని పోయిన మన ఆడొచ్చామని ఈ సోది మాటలు ఆపండరా నాయన. అసలు ప్రార్థన భయము ఉండే వాళ్ళు పోతారా? అమ్మో ఈరోజు ప్రార్థన ఉంది అన్నోళ్ళు పోతారా? చెప్పరే మీరు. నాకు మీరు నమ్మండి, పులిపీఠ మీద నిలబడి చెప్తున్నాను, దేవుడే సాక్ష్యం. శుక్రవారం నుండి ఆదివారం వస్తుందంటే గుండెల్లో భయం పరిగెత్తుతూ ఉంటుంది నాకు, భయము. అమ్మో ప్రార్థనకి వెళ్ళాలి, ఏ వాక్యం చెప్పాలో, ఏ వాక్యం సిద్ధపడి బైబిల్ ముందు కూర్చొని డైరీ పెట్టుకొని ఇంకా తపస్సు చేస్తూ ఉంటాను. ప్రభువా ఏం మాట్లాడాలి? భయం. అంటే ఆ భయం ఉన్నోళ్ళు ఆదివారము ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుంటారా? చెప్పరేందండి, పెట్టుకోరు. అయితే నా ప్రియులరా, ఈ రోజులలో ఆదివారమున కూడా లెక్క చేయకుండా ఫంక్షన్లకి ప్రోగ్రాములకి టెన్షన్ లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఏం చేద్దాం మరి? దేవుడు మనలను ఆకర్షిస్తే ఈ బీచ్కి వడలూరికి మగాపుల్లపురం తెప్పడో ఆయన అరణ్యములోనికి తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు అరణ్యములోనికి? చదవండి, పరమ గీతముల గ్రంథము 8వ అధ్యాయం 5వ వాక్యం. పరమ గీతముల గ్రంథము 8వ అధ్యాయం 5వ వాక్యం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్న ఈమె ఎవరు? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్న ఈమె ఎవరు? ప్రియుడు అంటే ఎవరు? నా ప్రియుడా. పాడరు కదా, యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా. దేవునికి స్తోత్రం. మన ప్రియుడు అంటే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియుడు అరణ్య మార్గంలో వస్తుంటే అరణ్య మార్గంలో ప్రియుని మీద ఒక స్త్రీ ఆనుకొని వస్తూ ఉంది. ఈమె ఎవరు
ఆమె ఎవరు అని అంటే స్త్రీ దేనికి పోల్చబడింది అంటే సంఘానికి పోల్చబడింది. ఎవరు అరణ్యములో ఆ ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్నది అంటే సార్వత్రిక సంఘమే. సంఘం అంటే ఎవరు? మనమే సంఘం. ప్రియుని మీద ఆనుకొని ఎందుకు వస్తుంది? కళ్ళు పైకెత్తండి. అరణ్యములో ప్రియుని మీద ఆనుకొని ఎందుకు వస్తుంది ఈ ప్రియురాలు? ఎందుకు అరణ్య మార్గంలో నడిపిస్తారు తెలుసండి? ఆయన మీద మనం ఆనుకోవాలని. ఎందుకంటే ఊర్లో పట్టణంలో ఉన్నామనుకో, మనం ఆయన మీద ఆనుకోం. ఇంకెవరి మీద ఆనుకుంటాం? టీడీపీ మీద, లేకపోతే వైసీపీ మీద. ఈ మాటలు ఎత్తితే అనూష కోపం వచ్చా. టీడీపీ అంటే టెన్షన్ అయిపోతుంది. అబ్బా కిరణ్, అరే అసలు నువ్వు అయింది నాకు తెలియలేదు, నేను అడగలేదు అనూష ఇన్ని రోజులు. వైసీపీయా టీడీపీనా? నేను అడగలేదే, నేను కూడా మర్చిపోయిన రోజులు. తర్వాత కూటమైనాక మాట్లాడదాం. ఏమండి, ఎవరి మీద అనుకుంటావు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 65,000 గోయిందా? స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. వేశారు కదా ఓట్లు, చెప్పండి గట్టిగా చెప్పండి. వేయలేదు కదా, అదే అర్థం కావట్లే. ఓట్లు ఎవరు అడిగినా వేయలేదు అంటారు. మరి ఫస్ట్ క్లాస్లో గెలిచిండ్రు. ఏసు రక్తం చేయం, దేవుడికి అర్థం అవ్వాలి. ఏం చేయక్క? అంతే మరి, ప్రతిదానికి తీర్పునలా అంతే మరి. అమ్మో కోపం వస్తుంది, చిన్నగా చేయక్క. వచ్చోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు కానీ ఊర్లో ఉంటే, పట్టణంలో ఉంటే, ఏ ఎమ్మెల్యేనో, ఏ ఎంపీనో, ఏ సీట్లు వేసేవాడినో, ఏ వడ్డీలకి ఇచ్చేవాళ్ళనో నువ్వు ఆనుకుంటావని ప్రభు అక్కడ ఉంచను మనల్ని. అరణ్యంలోనికి తీసుకెళ్తాను. ఇంకా అక్కడ ఎవరు ఉండరు, నువ్వు ఆనుకోవాల్సింది ప్రభువు మీద మాత్రమే. ఆ పాటలో అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే, అతి కాంక్షణీయుడా ఆనుకొనేదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనేదని మీద. ఆమేన్. అసలు ఆ పాటకు డ్రమ్ము రాదు, ఫ్యాడే రాదు ఆ పాటకి, తపలా ఒక్కటే వచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. అరణ్య యాత్రలో నా దాగు చోటు. నేను కానీ ఊర్లో ఉంటే, పట్టణంలో ఉంటే, వాళ్ళు వీళ్ళు మేనమామ, మేనత్త, చిన్న ఆయన, వీళ్ళందరూ నాకు ఉండరు సపోర్టు. నేను ఎవడు మాట వినాల్సిన అవసరం లేదు అని అంటావు నువ్వు. కాబట్టి ప్రభు ఏం చేయాలి? వీళ్ళందరం దూరం చేసి నేను అరణ్యానికి కిడ్నాప్ చేస్తాడు ఆయన. ఎందుకని? వేరే మార్గం లేదు, నువ్వు ఆయన్నే ఆనుకోవాలి, ఆయన్నే ఆధారపడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రాహాము, లోతు అన్నీ వదిలిపెట్టి వస్తా ఉన్నారా? ప్రభు అంటాడు అబ్రహామా, మొదట వాడిని పక్కకు పంపి, ప్రభు అందరిని వదిలిపెట్టాను, ఈయన ఒక్కడే కదా ఉండేది, మరి నా సొంతం అంత ముందు వాళ్ళు పక్కన వదిలిపెట్టు, అప్పుడే నువ్వు నన్ను ఆనుకుంటావు. స్తోత్రం చెప్పు. కొన్నిసార్లు కొంతమందిని మనకు దూరం చేస్తాడండి, దేవుడే దూరం చేస్తాడు. ఎందుకంటే పరిపూర్ణంగా మనము దేవుని మీద డిపెండ్ అవ్వాలని. హల్లెలూయా. యాకోబు 20 ఏళ్ళు కొలువు చేస్తున్నాడు, క్షమించండి 14 ఏళ్ళు కొలువు చేసి 20 సంవత్సరాలు మామగారి ఊరిలో ఉన్నాడు. దేవుడు అప్పుడు మాట్లాడా? దేవుడు ఆశీర్వదించాడు? ఆశీర్వదించలా. మరి ఎప్పుడు ఆశీర్వదించాడు? అక్కడ కానీ ప్రభు మాట్లాడుంటే ఈయనుంటాడు యాకోబు, నాకేం ప్రభువా, ఒకరికి 2 భార్యలు, పిల్లలు, దాసదాసులు, ఒంటెలు, గొర్రెలు, ఎడ్లు, ఇవన్నీ కాకుండా మా మేసాల గురవప్ప, మా మామ, ఎంతమంది ఉండరు, ఏం కావాలి నాకు అని ఉంటాడు యాకోబు. అన్నీ వదిలిపెట్టి ఎబ్బోకు రేవు దగ్గర మోకాళ్ళు ఉంచినప్పుడు అప్పుడు ప్రభు యాకోబును ఆశీర్వదిస్తాడు. ఎందుకని? అంతసేపు నువ్వు అసలు దేవుని మాట వినవు. కొన్నిసార్లు ప్రభువే మనల్ని అందరం దూరం చేసి అరణ్యానికి తీసుకెళ్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన మీద మాత్రమే ఆధారపడాలని.
నువ్వు పట్టణంలో ఉంటే ఏ చెట్టునో, లేకపోతే ఏ మనుషులను, ఏ అధికారులను, ఏ నాయకులను, లేకపోతే ఏదో ఒక దాన్ని నువ్వు ఆధారపడతావు. కాబట్టి దేవుడి మాట వినవు. అసలు సేవకుడు మాట వింటున్నారా? మంచి బలగం ఉన్నోళ్ళు, మంచి ఆస్తి ఉన్నోళ్ళు సేవకుడు మాట వింటున్నారండి? ఆ మధ్య ఒక ఆయన మిద్ది కట్టించుకున్నాడు కొత్తగా. ఆయన దగ్గర ఏముందనంటే ఒక పాస్టర్ గారు ఒక పాంప్లెట్ ఇచ్చిపోయారు. ఆయన విశ్వాస ఆయన. మరి అది తీసుకొచ్చి కిందకి ఎత్తడేమో అని పైకి, నేను ఆడలో ఎక్కేది, కిందకి ఎత్తడేమో అని చెప్పేసి అన్నా అని పిలిచా. వాళ్ళు ఆమె వచ్చింది. ఆమె వచ్చి, అన్నా పాస్టర్ అన్నా ఏంటన్నా అని అన్నది. అమ్మ ఆ షీట్ ఏదో ఇచ్చిందంట, మరి ఆయన దగ్గర అది అడుగమ్మా అంటే ఆయన అంటాడు, పైకి రమ్మను. ఎంత బిల్డప్ ఉందిరా. సేవకుడు పైకి ఎక్కిపోవాలి కానీ కనీసము సేవకుడు కొరకు ఒక మెట్టు కూడా దిగడు. ఇవన్నీ ఉంటే అది ప్రాబ్లం. అందుకు అన్నీ వదిలిపెట్టు. అబ్రాహాముతో అందరిని వదిలిపెట్టిన ఆయన, అందరిని వదిలిపెట్టు, నేనే నీకు ఆధారం అయి ఉండాలి అంటే. నా ప్రియులారా, ప్రభు మనలను అరణ్య మార్గంలోనికి ఎందుకు తీసుకెళ్తా అంటే, వైద్యులను, లేకపోతే సీట్లు వేసేవాళ్ళను, వడ్డీలకి ఇచ్చేవాళ్ళను, రాజకీయ నాయకులు, వీళ్ళ మీద నువ్వు ఆధారపడతావు ఎక్కడ ఉంటే. అందుకే వీళ్ళందరూ దేవుడు దూరం చేస్తాడు. ఎందుకంటే నీవు ఆ ప్రియుని మీద ఆనుకోవాలని. అరణ్య మార్గం నువ్వు నడిపించేది ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆనుకోవాలని. అరణ్యం అంటే ఏమీ లేదు, అది అర్థం. మట్టి అరణ్యం అంటే ఏముండదు, అక్కడ ఎవరు కనిపించరు. ఆడ కనిపించేది ఒకడే, ప్రియుడు. ఆయన మీదనే నువ్వు ఆధారపడాలి, ఆయన మీదనే నువ్వు ఆనుకోవాలి. అందుకొరకే దేవుడు మనల్ని ఆకర్షించి అరణ్యానికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మూడవ మాట, ఆయన వాత్సల్యత చూపి ఏం చేస్తాడు? అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతాడు. ఎక్కడ? తల్లపైకి ఎత్తండి. ఎక్కడ మాట్లాడతాడండి? అక్కడ. ఎక్కడ? ఇప్పుడు వీళ్ళందరితో కలిసి ఉన్నావు కాబట్టి నువ్వు ఆజ్ఞ అతిక్రమించావు. నువ్వు ఒంటరితనంలా ఉండుంటే అసలు ఇది నువ్వు అనుభవించి ఉండవు. ఈ పొరపాటు జరిగి ఉండదు. వీళ్ళందరిని బట్టి పొరపాట్లు జరిగినాయి కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి నేనేం చేస్తానంటే, అక్కడ ఆయన ప్రేమగా నీతో మాట్లాడతాడు. అంటే అర్థం, ప్రేమను పంచుతాడు ఆయన. కోపించి నిన్ను గద్దించి శిక్షించి అంతటితో వదిలిపెట్టే దేవుడు కాదు, నీ హృదయాన్ని ఆకర్షిస్తాడు. రెండు, నిన్ను అరణ్యానికి తీసుకెళ్తాడు. అక్కడ ప్రేమగా నీతో మాట్లాడుతాడు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడిన, మనం దేవుని మాట వింటామండి? చెప్పరేందండి? బోల్డ్ ఎన్నిసార్లు చెప్పిన, చెన్నైలో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి, అయ్యా పొరపాటున డీజేలు పెట్టుకోబాకండి, ఆ డీజేలు పెట్టుకోబాకండి, తలకేసుకొని మొత్తుకొని చెప్పినా అసలు నా మాట వినట్లేదు. దైవ సేవకుడు మాట విన్నప్పుడు దేవుడు మాట వినేదానికి పనికి వచ్చేవాడేనా వాడు? చెప్పరేందండి? దైవ సేవకుని మాటే వినలేదన్నప్పుడు దేవుడు మాట ఆడింటాడు. దైవ సేవకుని మాట కొంచెము సున్నితంగా, కొంచెం బాధపడకూడదు అన్నట్లుగా మాట్లాడతాడు. కానీ దేవుడికి అట్లాంటి పట్టింపులు ఏమి ఉండదు. ఇంకా కత్తిని కొట్టినట్టుగా మాట్లాడతాడు ప్రభు. మరి మనకు సెట్ అవుతుంది ఆ మాటలన్నీ? దైవ సేవకుడు మాటలే మనకు చాలా పానానికి వస్తుండే. ఆ మధ్య ఒకరు గృహప్రవేశం చేసుకుంటున్నారు. గృహప్రవేశం చేసుకుంటా అదేంది, అది కడతారు, అది ఇంటి ముందు కడతారండి. అది దిష్టి కోసం. గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, అదే కట్టారు. అది నాకు అది తెలియదు. మనకు ఉంటే కదా ఇవన్నీ, మనకు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా దీని మొహమే చూస్తుంటే ఏం మనకు కనపడతాయి, అవన్నీ మనం పట్టించుకోకంటే మనకు లేవు కాబట్టి తెలియదులే. వేరే మరోలా భావించుకోండి, పాస్టర్కి ఏం తెలియట్లేదు, నాకు ఏం తెలియకూడదని ఆశపడుతున్నా.
స్తోత్రం చెప్పు గట్టిగా. అది ఎందుకు కట్టారు, దాంట్లో ఏముంది, అది ఏం జరుగుతుంది, అది కడితే ఏం జరుగుద్ది, ఏం జరగదు, ఇవన్నీ నాకెందుకు. నాకు దేవుని మాట నాకు తోడుగా ఉంది, ఆయన కృప నన్ను ఆవరించింది, అది చాలు. హల్లెలూయా. అంటే నేను చెప్పే మాట ఏంటంటే దాన్ని కట్టారు, అర్జెంటుగా దాన్ని ఎప్పుడేమని చెప్పాను నేను. ఆమె అనుకునింది మనం కట్టి తప్పు కట్టేమో, పాస్టర్ మళ్ళీ కడతాడేమో అనుకునింది. గబగబని ఎప్పుడు ఇచ్చేసి ఇదిగన్నా ఏడగడుతూ కొట్టండి తీసుకుపోయి కుప్పలు వేసి రాపోను అన్న. అమ్మో, ఆ మొహము చిన్నదైపోయిందండి, మొహం వాడిపోయి అబ్బా తొమ్మ అంటుంది మొహం. ఏమో కొంచెం మొహం ఫీలింగ్ పెట్టుకునేదా, ఏమో మొహం ఫీలింగ్ పెట్టుకుంది. ఆయన కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చే ఏం ఏంటంటే పాస్టర్ ప్రార్థన చేసి పొమ్మంటే తిట్టేసి పోయింది అన్నది. నేను ఏడ తిట్టినాను రా, అది తీసి పడేయండి అన్న, తిట్టడం అది. ఆయన అంటాడు అందుకు కదా ఆయన్ని పిలవద్దు అన్నది. నేను పిలవద్దు, నేను నా వరకు వాడు చెప్పనండి, కొన్ని విషయాలకు నన్ను పిలవకుండా ఉండటమే మంచిది అంటాను నేను. స్తోత్రం చెప్పండి. అసలు పెళ్లి పెత్తడానికి అసలు నన్ను పిలవద్దు. నేను ప్రతి సంఘంలో చెప్పే మాట ఏంటంటే పెళ్లి పెత్తడానికి నన్ను పిలవద్దు, నేను రాను కూడా. ఎందుకు రాను? మీరు నలుగులు పెట్టే తీరాలంటారు, అది బైబిల్ వ్యతిరేకమని నేను అంటా. మీకు అది ఏం కలుగుద్ది? అవునా జయక్క? దేవుడు ప్రత్యక్షమవునప్పుడు రహస్య దినములలో అన్ని బయటపడతాయి అన్నది ఇదే ఏమో. అన్ని బయటపడుతున్నాయి. ఏక రాజమక్క అయితే నువ్వు కూడా ఉండక కూటమి నాకు మాట్లాడాలా, మీరిద్దరు. అంటే నేను వద్దంటాను, అవి కుదరదు అంటాను, మీరేమంటారు లేదు పెట్టే తీరాలి అంటారు. మీకు బాధే కదా అది. కాబట్టి నన్ను పిలవద్దు అంటున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్బే మీరు నన్ను పిలవలేదని నేను బాధ కూడా పడను, మళ్ళీ బాధపడను. ఎందుకంటే దేవునికి విరోధమైన క్రియలు జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఉండి అది ఆపలేకుండా పోయానంటే అది నాకు రేపొద్దున దేవుని న్యాయ తీర్పులో లెక్క చెప్పాల్సిన అవసరం నాకు ఉంటుంది. కాబట్టి నేను లేనప్పుడు మీరేమన్నా చేసుకోండి, కానీ ఒకటి, ఎవరి క్రియలకు తగిన జీతం మాత్రము పక్క, అందులో ఏం మార్పు లేదు. మళ్ళీ నా ప్రియులరా, అంటే దేవుడు మనల్ని అరణ్యములోనికి తీసుకెళ్ళి ఏం చేయాలి, అక్కడ మనతో మాట్లాడుతాడు. అక్కడ మాట్లాడుతాడు. ఈ మనుషులందరూ ఉన్నారనుకోండి, మనం దేవుని మాటను వినం, ఆలకించం, ఆయన మాటను లెక్క చేయం. అయితే అదే కానీ ఎవ్వరు లేని స్థలానికి ప్రభుని తీసుకెళ్ళి అక్కడ నీతో మాట్లాడితే వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా యేసు ప్రభు మాట నువ్వు వినే తీరాలి. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఆయన మనల్ని అరణ్యానికి తీసుకెళ్తాడని. ఎందుకు తీసుకెళ్తాడు? ఒకటి, నిన్ను ఆకర్షిస్తాడు. రెండు, అరణ్యానికి తీసుకెళ్తాడు. ఎందుకు? నీవు ఆయన మీద మాత్రమే ఆనుకోవాలని. మూడు, ఎందుకు తీసుకెళ్తాడు అంటే ఆయన నీతో అక్కడ మాట్లాడాలని. ఆయన మాట్లాడితే ఇంక అంతకంటే మన బ్రతుకు ఏం కావాలండి? అంతకంటే ధన్యత ఉందా? నేను ప్రతిసారి చెప్పే మాట ఒకటి, ఒక్కసారైనా ప్రభు స్వరమేనండి. పెనుగులాడండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి, మొరపెట్టండి. ఒక్కసారైనా ప్రభువా నాతో మాట్లాడు నాయనా, నీ స్వరం నేను వినాలని అడగండి. ఒక్కసారిగా ఆయన నీతో మాట్లాడితే నీ బ్రతుకు ధన్యకరంగా మారిపోతుంది. ఆ ఒక్క మాట చాలు నీ బ్రతుకు ధన్యకరంగా మారిపోయేట కొరకు. నా ప్రియులరా, ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నువ్వు అరణ్యానికి వెళ్ళగలిగితే, ఆయన ప్రేమను చూచి నీ హృదయము ఆకర్షించబడితే నిత్యంగా ఆయన నీతో మాట్లాడతాడు, నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఒకవేళ తెలుసో తెలియకో, ఒకవేళ ఆయన బాధ పెట్టావేమో, ఆయన కోపింపజేశావేమో, ఆయన నీ మీద కోపించాడు, ఇంతకాలం శిక్షించాడు. అయితే ఇప్పుడు అన్నాడు, నేను నిన్ను వాత్సల్యతో చూపబోతున్నాను, వాత్సల్యతో చూపి నిన్ను ఆకర్షించబోతున్నాను, ఆకర్షించి నేను అరణ్యానికి తీసుకెళ్తాను. ఎందుకు?
నీవు నా మీద మాత్రమే ఆనుకోవాలి, నన్ను మాత్రం ఆధారం చేసుకోవాలి. మరలా ఎందుకు? నేను మాట్లాడే మాటలు మాత్రమే నీ వినాలి, నా మాటలే నీకు వేదవాక్కుగా మార్చబడాలి. అలా ఆయన మాటలు వింటున్నప్పుడు నిత్యంగా మన హృదయం ఉప్పొంగుతుంది. అటు కృప దేవుడు 50 మందికి అనుగ్రహించును గాక. ఆమేన్.